ప్రతిరోజు జస్ట్ 10 మినిట్స్ మీ లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తుందంటే నమ్ముతారా? సీక్రెట్ బయట కాదు, అది మీ లోపలే ఉంది. దాని పేరే మెడిటేషన్. ఈ పరుగుల జీవితంలో మన మైండ్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. థాట్స్, టెన్షన్స్, డిస్ట్రాక్షన్స్ కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటున్నాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీ మైండ్ మీ కంట్రోల్ చేస్తున్నారా లేదంటే మిమ్మల్ని మీ మైండ్ కంట్రోల్ చేస్తుందా? మెడిటేషన్ అంటే సింపుల్ గా మీ మైండ్ ని కామ్ చేయడం, మీ అటెన్షన్ ని ఫోకస్ చేయడం. ఇది మీ లైఫ్ లో ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది. అక్కడ మీ మైండ్ రెస్ట్ తీసుకుంటుంది, రీసెట్ అవుతుంది. మెడిటేషన్ లో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్ట్రెస్ రిడక్షన్. డైలీ వర్క్ ప్రెషర్, పర్సనల్ ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అన్ని మైండ్ లో అక్యుములేట్ అవుతాయి. మెడిటేషన్ వల్ల మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. మీ లోపల ఒక పీస్ అండ్ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. మైండ్ కామ్ గా ఉంటే బాడీ కూడా లైట్ గా ఫీల్ అవుతుంది. ఇంకా మెడిటేషన్ వల్ల ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతాయి. ఫోకస్డ్ మైండ్ ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చేస్తుంది బెటర్ క్వాలిటీతో. డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం ఈజీ అవుతుంది. టైంతో మీ థింకింగ్ క్లియర్ గా, షార్ప్ గా మారుతుంది. చాలా మంది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ అండ్ ఫియర్. మెడిటేషన్ మీ మైండ్ ని ట్రైన్ చేస్తుంది. థాట్స్ ని అబ్జర్వ్ చేయడం నేర్పిస్తుంది, రియాక్ట్ కాకుండా. స్లోగా మీరు నేర్చుకుంటారు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా కామ్ గా ఉండడం ఎలా అని. అప్పుడు థాట్స్ మీద మీకు కంట్రోల్ ఉంటుంది. మీరు మీ థాట్స్ కంట్రోల్లో ఉండరు. మెడిటేషన్ మీ ఎమోషనల్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీ ఫీలింగ్స్, రియాక్షన్స్ మీద అవేర్నెస్ పెరుగుతుంది. దాని వల్ల మన రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ తగ్గిపోతాయి. కామ్ మైండ్ ఉంటే లైఫ్ హ్యాపీ అండ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. మెడిటేషన్ వల్ల సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. మీ థాట్స్, హ్యాబిట్స్, బిహేవియర్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటారు. అప్పుడు మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ అవేర్నెస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ పర్సనల్ గ్రోత్. మీ స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బిజీ మైండ్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. పడుకునే ముందు మెడిటేషన్ చేస్తే మనకి నిద్ర చాలా త్వరగా, డీప్ గా, పీస్ఫుల్ గా వస్తుంది. ఆ నెక్స్ట్ డే కి మన ఎనర్జీ, మూడ్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి. మెడిటేషన్ మీ ఎనర్జీ అండ్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తుంది. స్ట్రెస్ అండ్ నెగిటివిటీ మీద ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా యాక్టివ్ గా, మోటివేటెడ్ గా ఫీల్ అవుతారు. దాని వల్ల వర్క్ లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ హెల్త్ కూడా బెనిఫిట్ పొందుతుంది. మెడిటేషన్ వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. పీస్ఫుల్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ బాడీ. మెడిటేషన్ మీకు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుంది, ప్రెసెంట్ లో ఎలా ఉండాలో. చాలా మంది పాస్ట్ లో స్టక్ అయిపోతారు, లేక ఫ్యూచర్ గురించి వరీ అవుతారు. దానివల్ల యాంగ్జైటీ, ఫియర్నెస్ వస్తాయి. ఈ మెడిటేషన్ మీ ఫోకస్ ని ప్రెసెంట్ మూమెంట్ లోకి తీసుకొస్తుంది. అండ్ రిమెంబర్, లైఫ్ లో జరిగేది ప్రెసెంట్ లోనే. స్టార్ట్ చేయడానికి ఎక్కువ టైం అవసరం లేదు. డైలీ 5 to 10 minutes చాలు. స్మాల్ ప్రాక్టీస్ కానీ లాంగ్ టర్మ్ లో బిగ్ రిజల్ట్స్. డ్యూరేషన్ కన్నా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ లేదా నైట్. మార్నింగ్ మెడిటేషన్ మీ డే కి పాజిటివ్ టోన్ ని సెట్ చేస్తుంది. నైట్ మెడిటేషన్ స్ట్రెస్ రిలీజ్ చేసి బెటర్ స్లీప్ ఇస్తుంది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఒక క్వైట్, కంఫర్టబుల్ ప్లేస్ ని చూస్ చేసుకోండి. రిలాక్స్ గా కూర్చోండి. ఐస్ క్లోజ్ చేసి మీ బ్రీత్ మీద ఫోకస్ చేయండి. మీ బ్రీతే మీ యాంకర్. బిగినింగ్ లో మీ మైండ్ వండర్ అవుతుంది. ఇది నార్మల్. టెన్షన్ పడకండి, ఫ్రస్ట్రేట్ అవ్వకండి, గివ్ అప్ చేయకండి. జెంట్లీ ఫోకస్ ని బ్రీత్ మీదకి తీసుకోండి. ఈ ప్రాసెస్ వల్ల పేషెన్స్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతాయి. మెడిటేషన్ అంటే థాట్స్ ని కంప్లీట్లీ స్టాప్ చేయడం కాదు, అబ్జర్వ్ చేయడం వితౌట్ అటాచ్మెంట్. ప్రాక్టీస్ తో థాట్స్ పవర్ తగ్గిపోతుంది. మీరు స్టేబుల్ గా, కామ్ గా, కంట్రోల్లో ఉంటారు. మెడిటేషన్ ని డైలీ హ్యాబిట్ గా మార్చండి. బ్రష్ చేసినట్టు అది డైలీ రొటీన్ లో పార్ట్ అవ్వాలి. డైలీ ప్రాక్టీస్ వల్ల మీ మైండ్ అండ్ లైఫ్ లో లాంగ్ లాస్టింగ్ చేంజెస్ వస్తాయి. ఇమీడియట్ రిజల్ట్స్ కనిపించకపోవచ్చు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ స్లోగా, డీప్ గా జరుగుతుంది. ట్రస్ట్ ద ప్రాసెస్. కన్సిస్టెంట్ గా ఉండండి. కొన్ని రోజుల తర్వాత మీరు చేంజ్ ని గమనిస్తారు. లెస్ స్ట్రెస్, మోర్ క్లారిటీ. లెస్ రియాక్షన్, మోర్ వైజ్ రెస్పాన్స్ ఉంటుంది. మీ ఇన్నర్ పీస్ ఎక్స్టర్నల్ కన్నా స్ట్రాంగ్ అవుతుంది. పీస్ బయట దొరకదు, అది మీ లోపల క్రియేట్ చేయాలి. ఈ నాయిసీ వరల్డ్ లో మెడిటేషన్ మీ సైలెంట్ పవర్. అది మీకు స్ట్రెంగ్త్, క్లారిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తుంది. మన లైఫ్ ఛాలెంజెస్ ని కామ్ గా హ్యాండిల్ చేయడం నేర్పిస్తుంది. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీ మైండ్ పవర్ కూడా పెరుగుతుంది.